తెలంగాణకు సంబంధించి లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ షార్ట్ కట్ లో LRS రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది దరఖాస్తుదారులు అయితే ఉన్నారు. వీరందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక తాజా వార్తలు అయితే తెలియజేస్తున్నారండి. లక్షలాది మంది దిగువ మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే ఈ LRS ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి సీఎం గారు అయితే మున్సిపల్ మరియు రిజిస్ట్రేషన్ శాఖలకు ఈ మేరకు తాజాగా ఆదేశాలను పంపించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడే దానికి సంబంధించి పూర్తి సమాచారంతో కూడిన వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియోలో ఆ వార్తకు సంబంధించిన ఆధారాలను కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. కనుక ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, పెన్షన్ల సంబంధించిన సమాచారం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఆధారపూరితమైన వీడియోలను మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు ఆధారపూరితమైన సమాచారం మీకు అందుతూ ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్తే, గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్న LRS దరఖాస్తుదారులకైతే ఎట్టకేలకు వారి ఎదురు చూపులు అయితే ఫలించనున్నాయి. ఈ LRS దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 31 నాటికి ఏవైతే లేఅవుట్ ఉంటాయో వాటిని క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం LRS కింద స్వీకరించినటువంటి దరఖాస్తులు తక్షణం పరిష్కరించాలని చెప్పి ఆయన మున్సిపల్ శాఖను మరియు రిజిస్ట్రేషన్ శాఖను అయితే ఆదేశించడం జరిగింది. దీంతో గత 3.5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న LRS దరఖాస్తుల ప్రక్రియలో అయితే కదలిక మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది. LRS దరఖాస్తుల పరిష్కారం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోంది. HMDA, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి వీటి నుంచి 4,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోంది. అలాగే పంచాయతీ లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తే దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. ఈ LRS దరఖాస్తుదారుల లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని, తద్వారా మరో 2,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అయితే భావిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలను అమలు చేస్తోంది. వీటికి పెద్ద ఎత్తున నిధులు అయితే అవసరం ఉన్నాయి. ఈ పథకాలకు నిధుల కోసం అయితే ప్రభుత్వం ఈ LRS దరఖాస్తుదారుల ప్రక్రియ క్రమబద్ధీకరణను వేగవంతం చేసి తద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అయితే చూస్తూ ఉంది. 2020 సంవత్సరంలో అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం అప్పటి ప్రభుత్వం అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ రూల్స్ 2020 పేరిట 2020 ఆగస్టు 31వ తేదీన కొత్తగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో అలాంటి వారికి అదే సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించి దరఖాస్తు తీసుకుంది. ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేస్తుంటారో అలాంటి వారు దరఖాస్తుతో పాటు 1,000 రూపాయలు అయితే చలానా చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ విధంగానే వినియోగదారుల నుంచి అయితే దరఖాస్తులు తీసుకుని 1,000 రూపాయలు కట్టించుకోవడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే లేఅవుట్ వేసి ఉంటారో డెవలపర్స్ ఉంటారు కదా, అలాంటి వారు దరఖాస్తు చేస్తే కనుక 10,000 రూపాయలు ఫీజుని అయితే కట్టించుకోవడం జరిగింది. ఈ విధంగా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకు పైచిలకు దరఖాస్తులు అయితే అందడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో దాదాపు 10,55,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక పంచాయతీ లేఅవుట్లకు సంబంధించి దాదాపు 10,76,000 దరఖాస్తులు అప్పట్లో చేయడం అనేది జరిగింది. ఈ LRS దరఖాస్తుల ప్రక్రియను క్రమబద్ధీకరించే కార్యక్రమాన్ని అయితే అప్పటి ప్రభుత్వం చేపట్టినప్పటికీ కోర్టుల్లో కొందరు ఆశ్రయించడం ద్వారా అప్పటి హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. దీంతో ఈ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. ఆపై గత ప్రభుత్వం అయితే దానికి సంబంధించి ఎటువంటి చర్యలను చేపట్టలేదు. ఇప్పుడు తాజాగా అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ LRS దరఖాస్తుల ప్రక్రియను క్రమబద్ధీకరించే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. లక్షలాది కుటుంబాలకు మేలు చేసే LRS ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే సూచనలు చేసిందో క్రమబద్ధీకరణకు ఆ సూచనలు పాటిస్తూ ప్రస్తుతం ఈ క్రమబద్ధీకరణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు మార్చి 31వ తేదీ నాటికి లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు,
ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్నటువంటి భూములను మినహాయించి మిగతా అన్ని భూముల లేఅవుట్లకు సంబంధించి క్రమబద్ధీకరణ అయితే ప్రభుత్వం చేయనుంది. ఈ నిర్ణయంతో ఎగువ దిగువ మధ్య తరగతి చెందిన దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరుతుందని ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చ జరుగుతుంది. ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో అలాంటి వారు స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా ఆ స్థలాలపై అధికారిక హక్కులన్నీ కూడా ఇకపై వారి సొంతంగానే ఉన్నాయి. దీంతో ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతులతో పాటుగా ఎవరైతే లేఅవుట్ ఓనర్లు ఉంటారో అలాంటి వారికి బ్యాంకుల్లో కూడా హోమ్ లోన్ లాంటి లోన్లను మంజూరు చేసే అవకాశం అయితే ఈ ప్రక్రియ ద్వారా కలుగుతుంది. ఈ ఎల్ఆర్ఎస్ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం వచ్చితే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మీకు ఈ సమాచారం కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఆధారాలతో కూడిన సమాచారాన్ని పొందండి.